హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భావని అండ్ తనుష్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. ఈ వీడియోలో మేము ఫిబ్రవరిలో కేరళకి వెళ్ళాము. ఆ టూర్ వీడియోస్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తామన్నమాట. సో మేము రాయచూర్ నుంచి త్రిశూర్కి ట్రైన్ బుక్ చేసుకున్నాము. టోటల్ మేము కేరళలో 7 days ట్రావెల్ చేసాము. ఏ ప్లేసెస్ చూసాము ఏంటి అనేది ఒక్కొక్క వీడియోగా రిలీజ్ చేస్తాము. ఈ వీడియోలో నేను 2 days మేము ఏమేమి చూసాము అనేది మీకు చూపిస్తున్నాను. టోటల్ 24 hours జర్నీ అన్నమాట ఇంచుమించు మాది. నైట్ ఇంచుమించు 2 o'clock అయిపోయింది మేము త్రిశూర్ వచ్చేసరికి. సో మేము హోటల్స్ అన్నీ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి క్యాబ్ మాట్లాడుకొని హోటల్కి వెళ్ళిపోయాము. ఇదే మా హోటల్ బాసురి ఇన్ త్రిశూర్లో. హోటల్ చాలా బాగుంది, నీట్గా ఉంది, క్లీన్గా ఉంది. రూమ్ కూడా చాలా క్లీన్గా నీట్గా ఉంది. మంచిగా హాయిగా రెస్ట్ తీసుకున్నాము. మేము వెళ్ళిన ప్రతి హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేసుకున్నాము. సో మంచిగా హోటల్లో బ్రేక్ఫాస్ట్ తినేసి ప్లేసెస్ చూడడానికి వెళ్ళేవాళ్ళము. ఫస్ట్ మేము ఈరోజు వెళ్ళే ప్లేసు వడక్కనాథన్ టెంపుల్. వడక్కనాథన్లో శివుడు అన్నమాట. ఈ గుడికి 4 ద్వారాలు ఉన్నాయి. ఇది సుమారు 1600 ఏళ్ల క్రితం కట్టిన గుడి. కేరళ ఆర్కిటెక్చర్ ఈ ద్వారం మీద చాలా బాగా కనిపిస్తుంది. వీళ్ళు ఎక్కువ చెక్కని యూజ్ చేస్తారు. వాళ్ళ ద్వారాలకైతేనేంటి, గుడి లోపలైతేనేంటి, ఇలా అన్నమాట. ఈ గుడిలో శివలింగం పైన అంతా నెయ్యి ఉంటుంది. ఈ నెయ్యి ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాగే శివలింగం మీద ఉంది అని చెప్తారు. అసలు ఏ విధమైన చెడు వాసన రాదంట, ఈగలు ఉండవంట, ఎంత సమ్మర్ అయినా కూడా ఈ నెయ్యి కరగదంట. అంత ప్రాముఖ్యత ఉంది ఈ గుడికి. ధ్వజస్తంభం చూసారా, అంతా దీపాలతో అలంకరించబడి ఉంది. మేము క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నాము. మాకు ఇలాగ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నప్పుడు పరిపూర్ణానంద గురూజీ కనిపించారు. ఆయన దర్శనం చేసుకొని బయటకు వచ్చారనమాట. మేము గుర్తుపట్టి వెళ్ళి మాట్లాడాము. గురూజీ చాలా బాగా మాట్లాడారు. చాలా ఆనందించాము గురూజీ దర్శనం దొరికినందుకు. అండ్ కేరళలో టైమింగ్స్ చాలా ఇంపార్టెంట్ మాకు. పొద్దున్న 3 o'clockకి స్టార్ట్ అయిపోతుంది దర్శనము. 11 o'clockకి క్లోజ్ అయిపోతుంది. గుడి చుట్టూ చూసారా ఎన్ని దీపాలు పెట్టారో. దీపాలు బాగా పెడుతున్నారు కేరళ గుడుల్లో. మంచిగా దీపాలతో అలంకరిస్తున్నారు. 11 o'clockకి గుడి క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి గుడులు ఓపెన్ చేస్తారు. సో మీరు వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ నోట్ చేసుకోండి. అలాగే మనకి వడక్కనాథన్ శివుడు గుడికి శంకరాచార్యుల వారికి ఒక సంబంధం ఉంది. అదేంటంటే శంకరాచార్యుల వాళ్ళ అమ్మా నాన్న శివగురువు ఆర్యాంబలకి చాలా కాలం పిల్లలు పుట్టరనమాట. అప్పుడు వాళ్ళు ఈ వడక్కనాథన్ గుడికి వచ్చి శివుడిని 48 రోజుల పాటు పూజిస్తారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి, మీకు ఎక్కువ కాలం బతికే మొద్దు పిల్లలు కావాలా, తెలివిగా ఉండేవాళ్ళు తక్కువ కాలం బతికే వాళ్ళు కావాలా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు, స్వామి అంతా మీకే తెలుసు కదా అని అంటే, అప్పుడు స్వామి నవ్వి దక్షిణామూర్తి అంశతో ఆయనే స్వయంగా ఆదిశంకరాచార్యుల రూపంలో జన్మిస్తారనమాట. సో మనం లోపలికి వెళ్తే ప్రాంగణం చాలా పెద్దది, చాలా అందంగా ఉంది గుడి. ఇక్కడ స్వామివారు ఉన్నారు కాబట్టి కొంచెం దూరంలోనే అమ్మవారి గుడి ఉంది. భగవతి అంటారు అమ్మవారిని ఇక్కడ. టెంపుల్ క్లోజ్ అయిపోయింది. సో మేము బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. కేరళలో ఇళ్ళన్నీ చాలా బాగున్నాయి. ఇల్లు ఎంత ఉందో దానికి డబల్ ఇంటి ముందు కానీ వెనక కానీ గార్డెన్ ఉన్నాయి. వీళ్ళు చక్కగా అన్ని చెట్లు బాగా పెంచుతున్నారు. జాజికాయ, జాపత్రి లాంటివి కూడా ఇళ్లలోనే పెంచుకుంటున్నారు. అరటి చెట్లు లాంటివి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఈ ఇళ్ళన్నీ. అండ్ గుడికి వెళ్ళేటప్పుడు మనం కంపల్సరీ పంచెల్లో వెళ్ళాలి మగవాళ్ళు.
అది అయిపోయాక మేము గుడికి సంబంధించిన ఏనుగులన్నీ ఉండే ఒక ప్రదేశానికి వెళ్ళాము. ఇక్కడ చాలా ఏనుగులు ఉన్నాయి. ప్రతి గుడికి సంబంధించిన ఏనుగులు అంటే వడకనాథన్ గుడికి, గురువాయూరు కృష్ణుడు గుడికి, భగవతి గుడికి ఈ అన్ని ఏనుగులు కూడా ఈ ప్లేస్లోనే ఉన్నాయి. వీళ్ళు ఏనుగుల్ని మంచిగా చూసుకుంటున్నారు, మంచిగా స్నానం చేపిస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు. సో మనం అన్నీ తిరిగి ఏనుగుల్ని చూడొచ్చు అన్నమాట. చాలా వేడిగా ఉంది. మేము ఫిబ్రవరిలో వెళ్ళాం కదా, చల్లగా ఉంటుందేమో అనుకున్నాం కానీ బాగా వేడిగా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే జనవరి అలా ప్లాన్ చేసుకోండి. సో ఇది గురువాయూరు కృష్ణుడి గుడికి సంబంధించిన ఏనుగు. దీని పేరు నందిని అంట. ఇది ఏదో కాంపిటీషన్లో కూడా విన్ అయిందని చెప్పారు. దీనికి అందుకే మంచిగా షెడ్ వేశారు, అన్నీ మంచిగా ట్రీట్మెంట్ మంచిగా ఇస్తున్నారు దీనికి. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ మనం టూర్స్కి వెళ్ళినప్పుడు. తర్వాత మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం 5 o'clockకి గురువాయూరు గుడికి వెళ్ళాము. ఈ గురువాయూరు గుడిని దక్షిణ ద్వారక అంటారు. మినిమం 2-3 గంటలు పడుతుంది మనకి దర్శనానికి ఉన్న రష్ని బట్టి. సో ఇక్కడ స్వామివారు 4 చేతులతో బాలగోపాలుడిలాగా దర్శనమిస్తారు మనకి. ఇక్కడ స్వామివారి విగ్రహం దాదాపు 5,000 ఏళ్ల క్రితందని చెప్తారు. వసుదేవుడి నుంచి ఈ విగ్రహము కృష్ణుడి దగ్గరికి వస్తుంది. కృష్ణుడు తన స్వర్గారోహణ సమయంలో తన శిష్యుడైన ఉద్ధవుడికి ఈ విగ్రహాన్ని ఇచ్చి త్వరలో ద్వారక మునిగిపోతుంది, అది మునిగిపోయాక ఈ విగ్రహం నీళ్ళల్లో తేలుతుంది, ఇది నువ్వు తీసుకొని వెళ్ళి దేవతల గురువైన బృహస్పతికి ఇవ్వు, ఆయన దీన్ని ప్రతిష్ఠిస్తారు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు అలాగే జరుగుతుంది. ఆ తర్వాత ఉద్ధవుడు ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి దేవతల గురువైన బృహస్పతి చేతికి ఇస్తారు. అప్పుడు ఆయన వాయువుతో కలిసి ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఈ ప్రదేశానికి వస్తారు. ఇక్కడ శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు శివుడిని అడుగుతారు ఈ విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలి అని. అప్పుడు శివుడు ఇక్కడే ప్రతిష్ఠించండి, నేను కొలనికి అటువైపుకు వెళ్తాను అని చెప్తారు. ఆ అటువైపు ఉన్న గుడే మమ్మియూరు అన్నమాట. మనము గురువాయూరు కృష్ణుడిని చూశాక మమ్మియూరు శివుడిని కూడా దర్శనం చేసుకోవాలి, అప్పుడే మన యాత్ర సంపూర్ణం అవుతుంది. లోపల స్వామివారు 4 చేతులతో ఎంతో అందంగా ఉన్నారు. స్వామివారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నైట్ దీపాల వెలుగులో గుడి ఇంకా అందంగా ఉంది. కంపల్సరీ మనం ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే వెళ్ళాలి. అబ్బాయిలైతే పంచెల్లో వెళ్ళాలి, అమ్మాయిలైతే డ్రెస్సెస్ లేదా చీరల్లో వెళ్ళాలి. సో ఆ నైట్ మేము రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అతిరపల్లి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. దీన్నే బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే మన బాహుబలి 1లో ప్రభాస్ శివలింగాన్ని ఒక వాటర్ ఫాల్ కింద పెట్టి పూజిస్తాడు కదా, ఆ వాటర్ ఫాల్స్ అన్నమాట ఇది. అప్పటి నుంచి దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనం పైకి వెళ్ళాలి. ఇక్కడ ప్లాస్టిక్ బ్యాండ్, ఒకవేళ మనం వాటర్ బాటిల్ తీసుకువెళ్ళాలి అనుకుంటే దానికి ఒక స్టిక్కర్ వేసి 10 రూపీస్ తీసుకుంటారు. మనం కిందకి వచ్చేటప్పుడు తిరిగి వాళ్ళకి అది బాటిల్ ఇస్తే ఆ 10 రూపీస్ రిటర్న్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి, ఏమున్నా లాక్కుంటున్నాయి. అలాగే పెద్దవాళ్ళైతే ఇంచుమించు 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది టాప్ వ్యూ దగ్గరికి. అలాగే కిందకి వాటర్ ఫాల్ దగ్గరికి కూడా 1 కిలోమీటర్ నడవాలి. సో మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, ఆయాసం ఉన్నవాళ్ళు చూసుకొని ప్రయత్నించండి వాటర్ ఫాల్ దగ్గరికి. సో ఇలా మేము నడుస్తూ 1 కిలోమీటర్ నడుస్తూ పైన టాప్ వ్యూ దగ్గరికి వచ్చాము. ఇది రైనీ సీజన్ కాకపోవడంతో, ఫిబ్రవరి కదా, ఎక్కువ వాటర్ లేదు. అదే రైనీ సీజన్లో అయితే చాలా వాటర్ ఉంటుందంట, అప్పుడు మనల్ని టాప్ వ్యూ దగ్గరికి ఎలో చేయరు. సో చూసారా కింద వాటర్ ఫాల్ కూడా ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది మనకి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా నించొని టాప్ వ్యూని వాటర్ ఫాల్ని కాసేపు ఎంజాయ్ చేశాము. చాలా రష్ ఉంది ఇక్కడ. లోకలైట్స్ కూడా చాలామంది వస్తున్నారు వాటర్ ఫాల్లో ఎంజాయ్ చేయడానికి. చక్కగా ఆడుకుంటున్నారు, తడుస్తున్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫారినర్స్ కూడా చాలామంది వస్తున్నారు. ఆల్మోస్ట్ మేము వెళ్ళిన ప్రతి ప్లేసెస్లోనూ ఫారినర్స్ చాలామంది ఉన్నారు. చూసారా కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో. అందరూ సరదాగా వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి వాటర్ ఇలాగా క్రాస్ చేసి లోపలికి వెళ్ళి ఆడుకుంటున్నారు. డాన్స్లు, వీడియోలు అవి కూడా తీసుకుంటున్నారు.
పైన టాప్ వ్యూ అయిపోయాక కిందకి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ దారి అంత బాగాలేదు, కొండ కదా, రాళ్ళుగా ఉంది, నడవడానికి ఒక పాత్ లాగా లేదు. సో నడవలేని వాళ్ళు, తిరిగి ఎక్కలేని వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఇది ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది. ఎండ ఎక్కువ ఉంది కదా, ఎక్కేటప్పుడు మాకు కూడా ఇబ్బంది అయింది, ఆయాసంలాగా అనిపించింది. సో ఇంచుమించు 1 కిలోమీటర్ అలాగ కిందకి దిగాక అలా వాటర్ ఫాల్ వినిపిస్తుంది మనకి. వాటర్ ఫాల్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్ చూడడానికి. క్రౌడ్ కూడా చాలా ఉంది, అంత ఎండ ఉన్నా సరే జనాలందరూ బాగా వచ్చారు చూడడానికి. కేరళ వాళ్ళు చెప్పడం అసలు ఇది వాటరే కాదంట, రైనీ సీజన్లో ఇంకా ఫుల్ వాటర్ ఉందంట. కానీ మాకు ఇది చూస్తేనే హ్యాపీగా అనిపించింది. అక్కడ బ్యూటిఫుల్ పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. మంచిగా ఒక 2 hours అక్కడ స్పెండ్ చేసాము మేము. తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేసాము. ఇది టాప్ వ్యూ అనమాట. రోడ్డు మీదకి వచ్చేసాక వ్యూ పాయింట్ అనమాట. ఇది మనకి ఇలా కనిపిస్తుంది బ్యూటిఫుల్గా వాటర్ ఫాల్. వాటర్ ఫాల్స్ దగ్గర వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, బిస్కెట్స్ లాంటివి కూడా అన్నీ దొరుకుతాయి మనకి. తర్వాత మేము ఆదిశంకరాచార్యుల వారి జన్మభూమి కాలడీకి వెళ్తున్నాము. మధ్యలో వెళ్తుంటే ఇది శంకర స్తూపం అని కనిపించింది. ఇది ఇక్కడ ఆగి లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళాము. మన పిఎం నరేంద్ర మోదీ గారు కూడా వచ్చారు ఇక్కడ శంకర స్తూపానికి, గురువాయూర్ గుడికి వచ్చినప్పుడు. ఇక్కడ శంకరాచార్యుల వారు ఎప్పుడు పుట్టారు, ఆయన ఏమేం చేశారు లాంటివన్నీ లోపల పెయింటింగ్స్ రూపంలో ఉన్నాయన్నమాట. అన్నీ చూడొచ్చు మనము. ఆయన ఏ గుడులు కట్టించారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎన్ని శ్రీపీఠాలు చేయించారు, ఇలాంటి అన్నీ చూడొచ్చు మనం. ఎంతమంది పండితులతో ఆయన మాట్లాడారు. నెక్స్ట్ మేము ఆదిశంకరాచార్యుల వారి జన్మభూమి క్షేత్రానికి వచ్చాము, అదే కాలడి. దీన్ని శృంగేరి శారదాపీఠం వాళ్ళు గుర్తించారనమాట. ఎందుకంటే శంకరాచార్యుల వారు ఎప్పుడో 6th centuryకి చెందిన వాళ్ళు కదా, వాళ్ళు గుర్తించి ఈ గుడిని, ఈ ఇంటిని డెవలప్ చేశారు. కానీ మేము వెళ్ళేసరికి గుడి క్లోజ్ ఉంది, 4 o'clock అయింది. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారని అక్కడే తిరుగుతున్నాం అనమాట, వెయిట్ చేస్తున్నాము. సో పక్కన బోర్డు ఉంటే అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ పూర్ణా నది ఉంది అని బోర్డు ఉంది, అది చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆదిశంకరాచార్య వాళ్ళు తన చిన్నప్పుడే సన్యాసం తీసుకుంటానని వాళ్ళ అమ్మగారిని అడుగుతున్నారు. నువ్వు చిన్నప్పుడే తీసుకుంటే ఎలాగా అని వాళ్ళ అమ్మగారు వద్దంటారనమాట. అందుకని ఆయన ఏం చేస్తారంటే పొద్దున్న స్నానం చేయడానికని నది లోపలికి వెళ్తారు. అప్పుడు సడన్గా ఒక ముసలి వచ్చి ఆయన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆయన అమ్మ అని అరిచి, నేను ఎలాగో చనిపోతాను, నన్ను సన్యాసం తీసుకొనివ్వు, నా కోరిక తీరనివ్వు అని అడుగుతారనమాట వాళ్ళ అమ్మగారిని. అప్పుడు ఆవిడ సరే నా కొడుకుని నేను ఎలాగైనా ఒప్పుకోవాలి కదా అని చెప్పి ఒప్పుకుంటారు. ఆవిడ ఒప్పుకోగానే ఆ ముసలి మాయమైపోతుంది. సో శంకరాచార్యుల వారే ఇలా చేస్తారనమాట సన్యాసం తీసుకోవడానికి. ఈ నది పేరు పూర్ణా నది. ఇది కొంచెం దూరంగా ఉండేదంట. వాళ్ళ అమ్మగారు రోజు నదికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటూ కష్టపడుతూ ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతారంట. అందుకని ఆయన పూర్ణా నదిని రిక్వెస్ట్ చేసుకుంటారు, నువ్వు కొంచెం మా ఇంటి దగ్గరికే రా అని రిక్వెస్ట్ చేసుకుంటే అటు వెళ్ళే పూర్ణా నది కొంచెం ఇటు దగ్గరికి వస్తుందంట. ఇవన్నీ చూసి విని చాలా ఆనందించాం మేము. శంకరాచార్యుల వాళ్ళని తలుచుకొని మేము కూడా అవన్నీ గుర్తు చేసుకొని నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకున్నాము. చూసారా, ఇక్కడ పిక్చర్లో కూడా అలాగే కనిపిస్తుంది కదా స్టోరీ మనకి. ఇక్కడ పక్కనే చిన్న కృష్ణుడి గుడి ఉంది, బయట నుంచి దండం పెట్టుకున్నాము. ఇది ఇల్లు అనమాట, శంకరాచార్యుల వారు పుట్టిన ఇల్లు. దీన్నే లోపల గుడిలాగా డెవలప్ చేశారు. ఇక్కడ లోపల వాళ్ళ అమ్మగారి సమాధి కూడా ఉంది. శంకరాచార్యుల వారే స్వయంగా అక్కడ ఒక దీపాన్ని పెడతారు. ఆ దీపం మనం ఇప్పటికీ చూడొచ్చు. మా దర్శనం అయిపోయింది, చాలా బాగుంది లోపల. మా జన్మ ధన్యమైంది లోపలంతా చూసి. ఇదంతా చూసుకొని మేము నెక్స్ట్ కనకదార
అమ్మవారు ఉన్నారు కదా, మహాలక్ష్మి అమ్మవారు, ఆ అమ్మవారి గుడికి వెళ్ళాము. ఇదే మహాలక్ష్మి అమ్మవారి గుడి. లోపల అమ్మవారు చాలా బాగున్నారు. ఇది కూడా శృంగేరి శారదా మఠం వాళ్ళే రీసెంట్గా కట్టించారంట. అమ్మవారు చాలా కళగా ఉన్నారు. ఇక్కడ కాసేపు కూర్చొని కనకధార స్తోత్రం చదువుకున్నాము అమ్మవారిని తలుచుకుంటూ. శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్నప్పుడు భిక్షాటనికి వెళ్తారనమాట. అప్పుడు ఒక పేద బ్రాహ్మణురాలు ఇంటికి వెళ్తారు. ఆవిడ దగ్గర ఏమీ ఉండదు, ఒక్క ఉసిరికాయ ఉంటుంది. ఆ ఉసిరికాయనే శంకరాచార్యుల వారికి దానమిస్తుంది. అప్పుడు ఆవిడ పేదరికం చూసి శంకరాచార్యుల వారు చాలా బాధపడి కనకధార స్తోత్రం చేస్తారు. ఆ స్తోత్రానికి అమ్మవారు కరుణించి బంగారు ఉసిరికాయలు కురిపిస్తారనమాట. ఆ బంగారు ఉసిరికాయలు కురిసిన ఇల్లు కూడా దగ్గరే ఉందని తెలిసి అలా నడుచుకుంటూ వెళ్ళాము చూద్దామని. అదేమీ టూరిస్ట్ స్పాట్ కాదు, బట్ ఎలో చేస్తున్నారు వెళ్ళడానికి. కానీ మనం ఏ డిస్టర్బెన్స్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ వంశానికి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వీడియోస్ అది కూడా తీయనివ్వట్లేదు, అందుకే నేను ఎక్కువ తీయలేదు. ఇదే ఆ బంగారు ఉసిరికాయలు కురిసిన ప్లేస్. సో నైట్ మేము మున్నార్కి వెళ్ళిపోయాము. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆల్రెడీ హోటల్ బుక్ చేసుకున్నాము. మున్నార్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇలా మా ఫస్ట్ 2 days ఇవన్నీ గుళ్ళన్నీ చూసామన్నమాట. నెక్స్ట్ మున్నార్లో ఏమేమి చూస్తామనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది మీకు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. Thank you for watching this video. Please like, share and subscribe our channel. Bhavani and Tanush. Bye bye.